పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ప్రభువేదైనా అద్భుతము చెయ్యాలంటే, ప్రభువేదైనా ఆశ్చర్యకార్యము చెయ్యాలంటే, ప్రభు నీ పట్ల క్రియ చెయ్యాలంటే మనకి ప్రభువునందు బలమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, నువ్వు అనుకున్నది జరిగిస్తాడు. విశ్వాసం లేకుండా ప్రభువు కూడా మన జీవితంలో ఏమీ చేయలేదు. ప్రభువు ఏదైనా చెయ్యాలి అని అనుకున్న ప్రతిసారి బాగుపడగోరుచున్నావా, స్వస్థపడగోరుచున్నావా అని అడిగి చేశాడు. నమ్ముచున్నావా అని అడిగి చేశాడు. కారణం ఏమిటంటే విశ్వాసం ఉందా లేదా అని వారి నోటి ద్వారా వారిని ఒప్పించున్నట్లుగా ప్రభు ఇది చేశాడు. విశ్వాసం ఉంటేనే దేవుళ్ళో కార్యాలు చూడగలుగుతాం. నువ్వు గొప్ప కార్యాలు చూచుదువుగాక. ఆమెన్.